ఓయమ్మ ఓడినా వీడెవరు రో. చూడు ఇప్పుడే సంగం ఘాట్కి వచ్చేసినాము. సంగం ఘాట్కి ఫైనల్గా వచ్చేసినాం కుంభమేళకి. ఇక్కడ చూస్తే చాలా అంటే చాలా రష్ ఉంది. లాస్ట్ ఒక 4 days ఉంది కదా, ఈ రోజు నుంచి మళ్ళీ 26 వరకు లాస్ట్ అనమాట. మహాశివరాత్రి రోజు లాస్ట్. ఎంత జనాలు ఉన్నాయంటే అసలు ఈ ట్రాఫిక్లో రావడానికి నాకే చాలా అంటే చాలా టైం పట్టింది. ఇప్పుడు ఏ ఘాటుకు పోయి స్నానం చేయడం కూడా తెలియదు. ఎంత చూడండి జనాలు అసలు. మీకు ఎంత ఓపిక ఉన్నా ఎంత డబ్బులున్నా ఇక్కడికి రావాలంటే కూడా అదృష్టం కావాలి అసలు. ఎక్కడ స్నానం చేయని కూడా అర్థం అవుతుంది. తిరుగుతూ ఉన్నాం రష్ ఎక్కడ తక్కువ ఉంటుంది అని చెప్పేసి. ప్రతి దగ్గర రష్ ఎక్కువనే ఉంది. ఈ కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారని చెప్పి చిన్న స్టోరీ చెప్తాను అనమాట. అప్పట్లో దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుతారు. ఆ సముద్రంలోని పాల సముద్రాన్ని చిరికినప్పుడు ఆ అమృతంలోని 4 చుక్కలు 4 ప్లేసెస్లలో పడతాయి. ఒకటి నాసిక్, త్రయంబకేశ్వర్, ఉజ్జయిని, ప్రయాగ్. అందుకని చెప్పేసి ప్రయాగరాజు ఈ 4 ప్లేసులలో కుంభమేళ నిర్వహిస్తారు. కుంభమేళలు 3 రకాలు: అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ, మహాకుంభమేళ. అర్ధ కుంభమేళ 6 సంవత్సరాల కోసం వస్తుంది. పూర్ణ కుంభమేళ 12 సంవత్సరాల కోసం వస్తుంది. మహాకుంభమేళ 144 సంవత్సరాల కోసం వస్తుంది. అంటే ఇది 12 సంవత్సరాలకు వచ్చే మహా పుష్కరాలు 12 సార్లు అయిన తర్వాత 144 సంవత్సరాలకు మహాకుంభమేళ జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ప్రయాగరాజ్లో జరుగుతుంది మహాకుంభమేళ. ఇది 144 సంవత్సరాల కోసం జరుగుతుంది. లైఫ్ టైం ఇప్పుడు మనము ప్రజెంట్ ఉన్నాము, నెక్స్ట్ వచ్చే వరకు ఉండకపోవచ్చు మేబీ. సో లైఫ్ టైం అచీవ్మెంట్ అనమాట. నాకైతే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మేము బైక్ మీద వచ్చినాము మా విలేజ్ నుంచి. దాదాపు 1100+ కిలోమీటర్స్. సో ఈ రోజుతో మా జన్మ ధన్యం అయిపోయింది. స్నానం అయిపోయింది. కుంభమేళ ఘాట్లో స్నానం చేసి రిటర్న్ బ్యాక్ అవుతున్నాము అయోధ్యకి. ఇక్కడ కొన్ని చూపిస్తాను ఇంకా ప్లేసెస్ ఉంటాయి. ఇరవై 21 మార్నింగ్ 5కి బయలుదేరినాము ఆ విలేజ్ నుంచి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. ఈరోజు సాయంత్రం వరకంటే కుంభమేళకు వచ్చేసినాం, అది కూడా బైక్ పైన. 1100+ కిలోమీటర్స్. ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ ఉండడం వల్ల ఇంతసేపు ఎందుకుంటే 11 గంటల వరకు దాకంటే అయిపోతుండే ఈరోజు. అంటే కుంభమేళకు రావడం ఫుల్ ట్రాఫిక్ ఉంది, 100 కిలోమీటర్ల ట్రాఫిక్ ఉంది. ప్రయాగరాజ్ నుంచి అయోధ్య 173 కిలోమీటర్స్ ఉంది. నైట్ టైం జర్నీ చేయాలి కదా. పాల సముద్రాన్ని చిలికడము ఇది అన్నమాట. ఇది కనిపిస్తున్న దృశ్యం. ఇక్కడ సైడు దేవతలు, ఇక్కడ సైడు రాక్షసులు ఉంటారు. కేదార్నాథ్ టెంపుల్ సెటప్ ఇది. కేదార్నాథ్లో గుడిలో ఉందో అలానే ఎగ్జాక్ట్లీ సెటప్ చేశారు ఇక్కడ స్టార్టింగ్లో. నాకు హైదరాబాద్లో సురేంద్రపూర్ అని తెలుసు కదా, సేమ్ ఆ టైప్లోనే ఇక్కడ అన్ని జ్యోతిర్లింగాన్ని, కొన్ని ముఖ్యమైన టెంపుల్స్ని, హిందూ టెంపుల్స్ని ఇక్కడ రీక్రియేట్ చేశారు అన్నమాట. చాలా బాగుంటుంది. భువనేశ్వర్ 95.98 లీటర్ 96 రూపీస్ ఉంది ఇక్కడ యూపీలో. వారణాసి పోయే దారి మధ్యన ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నా. చలికి తట్టుకోలేక మొత్తం ఇట్లా వేసుకున్నా. ఇక్కడ పెట్రోల్ వస్తున్నాము 96 రూపీస్, 95.98 रुपीज़ 1 लीटर पेट्रोल। कौन सा है लोकेशन? మేజర్ రోడ్లో ఆగినాము, పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాము. ఇక్కడ నుంచి వారణాసి ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది. 120 కిలోమీటర్స్ తర్వాత మనం వారణాసి రీచ్ అయిపోతాము, కాశీ మహారాజ్.